ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్ లేని భక్తులకు తిరుమలకు అనుమతి లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. భక్తులను తిరుమలకు రావద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. గత 2 నెలలుగా వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్ల కోసం టీటీడీ అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారని బిఆర్ నాయుడు చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తుందని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా భక్తులకు టోకెన్లు కేటాయించామని చెప్పారు. ఈ రోజుల్లో టోకెన్ ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని, టోకెన్ లేని భక్తులు కూడా తిరుమలకు రావచ్చని ఆయన స్పష్టం చేశారు. కాకపోతే టోకెన్ లేని భక్తులకు దర్శనాలు లేకపోవడంతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని వివరించారు. టోకెన్ పొందలేని భక్తులు జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శన్ క్యూలైన్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు చేసేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారిని దర్శించుకోవాలని బిఆర్ నాయుడు తెలిపారు. ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు ఆర్టీసీ బస్సుల్లో బ్యానర్లు, తిరుపతిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్రాండ్ కాస్టింగ్, టీటీడీ అధికారిక సోషల్ మీడియా, ఎస్వీబీసీ ఇతర మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. టీటీడీ సూచనలు పాటిస్తూ భక్తులందరూ సమయంతో స్వామివారిని దర్శించుకోవాలని ఈ సందర్భంగా చైర్మన్ భక్తులకు తెలియజేశారు. తిరుమలలోని వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ నెల 30వ తేదీ వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ప్రారంభమయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలి 3 రోజుల కోసం మొత్తం 1,76,000 మంది భక్తులను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపిక చేశారు.